శివుడి వాహనం ఎద్దు, అమ్మవారి వాహనం పులి లేదా సింహం, వినాయకుడి వాహనం ఎలుక, కార్తికేయుడి వాహనం నెమలి. ఇవి కుటుంబం అంతా ఒక దగ్గర కలిసి ఉన్నప్పుడు ఈ వాహనాలన్నీ ఒకరిని ఒకరు చంపుకునే అవకాశం, పోట్లాడుకునే అవకాశం లేదా? యజమానిని బట్టి వాహనాలకు లక్షణాలు వస్తాయి. యజమానిని బట్టి. ఆ యజమాని ఎంత జాగ్రత్తగా సాత్వికంగా వాటిని ప్రేమిస్తున్నాడో గమనిస్తూ ఉంటాయి. అవి ఉన్నప్పుడు నిన్ను నేను నన్ను నువ్వు చంపుకుని తినేటటువంటి విధానం ఉన్నా మనం ఇలా ఉండకూడదు అనే అభిప్రాయం వాటికి స్వయంగా కలిగి తీరుతుంది. ఇప్పటికి కూడా కుక్క పాలని తాగే పిల్లుల్ని చూస్తున్నాం. అవును, పిల్లుల్ని జాగ్రత్తగా రక్షించే ఎలకల్ని చూస్తున్నాం. ఆశ్రమాల్లో వీళ్ళందరూ సత్వగుణంతో ఉంటారు కాబట్టి మహర్షులు ఆ సత్వగుణ తరంగాలు అలా వ్యాపిస్తూ ఉంటాయి కాబట్టి ఒకటిని ఒకటి చంపుకుని తినాలనే ఆలోచన పూర్తిగా పోతుంది. 100 హత్యల్ని చేసినటువంటి వాడు కూడా ప్రశాంతమైనటువంటి ఆలయానికి వెళ్ళి కూర్చుంటే ఎందుకు అలా చేశాను, జీవితాన్ని ఎందుకు ఇలా చెడగొట్టుకున్నాను నేను అనే ఆలోచనకు వచ్చేస్తాడు. కాబట్టి మనం ఉండే ఆ ప్రదేశం, మనం ప్రవర్తించే విధానం, మనం ఎవరితో ఉంటున్నామో ఆ వ్యక్తుల యొక్క సాంగత్యం వ్యక్తిని పూర్తిగా మార్చేస్తుంది. అందుకే మనం తీర్థయాత్రలకి ఆలయాలకి వెళ్ళేది. తప్పకుండా వెళ్ళాలి కూడా. మంచి సందేశాలు ఇచ్చారు గురుగారు. నమస్తే గురుగారు. శివుణ్ణి మృత్యుంజయుడు అంటారు. అసలు మృత్యువే లేని శివుడికి మృత్యువు ఎట్లా వచ్చింది? రాని మృత్యువు ఎట్లా జయించి శివుడు మృత్యుంజయుడు అయ్యారు? చాలా గొప్ప ప్రశ్న. మృతి కలిగిన లక్షణం కలిగిన వాళ్ళం మనందరం మృత్యులం. అంటే ఖచ్చితంగా మనకి మృతి లభిస్తుంది. ఆయన మృత్యుంజయ, మృత్యువుని జయించినవాడు, అంటే మృత్యువు లేకుండా చేసుకున్నవాడు అని అర్థం. చిత్రం ఏంటంటే పాల సముద్రాన్ని రాక్షసులు దేవతలు కలిసి చిలకడం ప్రారంభించారు. మొట్టమొదటిగా బ్రహ్మాండమైనటువంటి కాలకూటం అనే పేరు కలిగిన విషం వచ్చింది అగ్ని రూపంలో. అంటే బాగా మండిపోతుంది, పైనుంచి ధూమం పొగొస్తుంది. అది అలా వెళ్ళిపోయినట్టయితే ఆ విష ధూమానికి మొత్తం అందరూ చనిపోతారు, పీల్చుకుని కూడా. ఆ అగ్ని వ్యాపించింది అంటే ఇంకెవరూ మిగలరు. అలా ఉన్న సందర్భంలో విష్ణువుతో సహా సర్వదేవతలు పారిపోయారు. పార్వతీదేవి చూసింది, ఏమిటయ్యా అందరూ పారిపోతే నువ్వు కూడా కూర్చుంటున్నావా ఇలాగా? కాదు, మృంగెడివాడు విముండని మృంగెడిదియు గరళమనియు మేలని ప్రజకు మృంగుమని సర్వమంగళ మంగళ సూత్రంబునెంత మది నమ్మినదో. అందరూ పారిపోతే నువ్వు పారిపోతావా? వెళ్ళకు. నువ్వు నా భర్తవని నాకు తెలుసు, లోకాలన్నింటినీ రక్షించేవాడివని కూడా నాకు తెలుసు. నువ్వు కానీ ఆ విషాగ్నిని స్వీకరించకపోయినట్లయితే మొత్తం ప్రపంచం అంతా మొత్తం నాశనం అయిపోతుంది. ప్రపంచంలో ప్రాణి అనేది మిగలదు. నువ్వు అది స్వీకరించు. నా మంగళసూత్రం మీద నాకు ధైర్యం ఉంది, ఏం పర్వాలేదు అని భర్తకి ధైర్యాన్ని చెప్పి లోకాన్ని రక్షించింది ఆవిడ. అంచేతనే ఆవిడ పేరు సర్వ మంగళ. సర్వ లోకాలకి సర్వ ప్రాణులకి మంగళం, శుభాన్ని కలిగించేది అని అర్థం. వెంటనే శంకరుడు మింగాడు ఆ విషయాన్ని. లోపలికి వెళితే బొజ్జలో ఉండేటటువంటి సర్వలోక ప్రాణులు నశించిపోతాయి. అంచేత గట్టిగా పట్టుకుంది, గట్టిగా నొక్కింది. నొక్కేసరికి శంకరుడు ఆ విష తీవ్రతకి ఇలా ఒకసారి మాగన్ను వేశాడు. భయం వేసింది అమ్మవారికి, ఏమైనా జరిగితే ఏమైపోతుంది అని. అమ్మవారంతటా ఆవిడకి కూడా భయం వేసింది. గుర్తుంచుకోవాలి మనం. భయపడకండి అంటుంటారు కానీ నిజంగా భయపడక తప్పదు. భర్త ప్రాణం. అప్పుడు ఆయన కంఠం నీలికంఠంగా మారింది. నీలి అంటే ఆకాశపురంగా అని అర్థం. కాబట్టి నీలకంఠ అంటే నల్లని కంఠం కలిగిన వాడని అర్థం కాదు, ఆకాశపురంగైన నీలి రంగు కంఠం కలిగిన వాడని. ఆవిడ మొక్కుకుందప్పుడు, ఓ అగ్నిదేవా, ఎంత గొప్ప పని చేసావయ్యా, నా భర్త ప్రాణాలని రక్షిస్తూ ఉన్న వంకతో సర్వలోక ప్రాణులేక అమోఘమైన జీవితాల్ని రక్షించావు. కార్తీక మాసంలో వచ్చే పూర్ణిమ రోజున జ్వాలాతోరణ ఉత్సవం ఒకటి చేయిస్తాను. అప్పుడు నీ చుట్టూ మారు ప్రదక్షిణం చేయిస్తాను. నా భర్తకి ఏ ఆపద లేకుండా చేయని అగ్నిదేవుణ్ణి ప్రార్థించింది ఆవిడ. అప్పుడు మృత్యువుని జయించుకోగలిగాడు. అంచేత మృత్యుంజయుడు అయ్యాడు. ఆలోచించి చూడాలి, మృత్యువుని జయించాడు ఆయన. 2, మృత్యుంజయుడు అంటే మనం మామూలుగా ఏదో ఎక్కడో లారీలోనో ఇంకో దాంట్లోనో పెడుతున్నాం, ఏదో ఒకటి గుద్దేసింది, అప్పుడు టప్పన అవతల పడ్డాం మనం, అబ్బో మృత్యుంజయుడు. ఈ పేపర్ వాళ్ళు రాస్తారు, టీవీ వాళ్ళు చెప్తారు. అది మృత్యుంజయుడు కాదు. వాడు మృత్యుత్యక్తుడు, మృత్యుదేవత చేత విడిపించబడ్డవాడు తాత్కాలికంగా. వాడితో పాటు 5-6 పోయారు. త్యక్తుడు అంటే విడిపింపబడ్డవాడు. మృత్యుదేవత వీడిని తీసుకెళ్ళదు అని పడేస్తే వీడు బతికాడు.
మృత్యుశక్తుడు. లోకంలో ఎవరికైనా మృత్యుంజయ శక్తి ఉంటే, మృత్యువుని దాటించగలిగిన, మృత్యువు నుంచి తప్పించగలిగిన శక్తి ఉంటే తనకి తాను ప్రయోగించుకుంటాడు. అవును, ఎవ్వరికీ ఆ శక్తినివ్వడు. కానీ శంకరుడు మరో విధంగా కూడా మృత్యుంజయుడు. మార్కండేయుడు అని ఒకడున్నాడు, మృకండు మహర్షి యొక్క పుత్రుడు. ఆ పుత్రుడికి ఫలాని సంవత్సరంలో మరణం రావాలని నిర్ణయించారు దేవతలు. ఆ సందర్భంలో ఆవిడ తలంటుతుంటే కన్నీరు కార్చింది. ఏమిటమ్మా ఏడుస్తున్నావు? ఈరోజేరా నీకు చివరి రోజు. ఆ మాట నీతో చెప్పలేక నేను దుఃఖపడుతూ ఇలా ఏడుస్తున్నాను. భయపడకమ్మా, ఏ శంకరుడు ఉన్నాడో ఆయన నాకు మృత్యువు లేకుండా చేస్తాడనే గట్టి ధైర్యం నాకుందని ఒక్కటే గుర్తుంచుకోవాలి. పురాణాల్లో కథల్ని విన్నా, వినిపించినా, చదివినా, చదివించినా ఇలా మనం మామూలుగా దాని గురించి స్మరిస్తూ ఉన్నా చెప్పలేని ధైర్యం వస్తుంది. చిన్న కష్టం వస్తే 6 అంతస్తులు దూకేసేయడమా పైనుంచి, లేకపోతే రైలు కింద తలపెట్టడమా? ఏమిటి వెరితనం? ఆ పిరికితనాన్ని పోగొట్టేది పురాణం. అయితే సరేరా, నువ్వు అంటున్నావు, కానీ నువ్వు ఇంతటి వాడు, నువ్వు శంకరుణ్ణి తపస్సు చేసి ప్రార్థించి ఆయన మృత్యుంజయుడై నిన్ను రక్షించి ఎప్పుడు జరిగేది? ఈ మాటలన్నీ మృకండుడనే పేరు కలిగిన ఆ మార్కండేయుని తండ్రి విన్నాడు. అదే సమయానికి నారదుడు వస్తున్నాడు. మహర్షి, అన్ని లోకాలు తిరిగేవాడివి నువ్వు, నా పుత్రుడు మరణించకుండా జీవించేలా ఏం చేయమంటావు? నారదుని అడిగాడు. నారం దదాతీతి నారద, జ్ఞానాన్ని ఇచ్చేవాడెవరో ఆయన. ఒకసారి అలా చూశాడు. ఇలా రా చెప్తా రహస్యం. ఆయనకి తెలియని రహస్యం. నారదుడు ఏదో తంపుల మరి వాళ్ళకి వీళ్ళకి దెబ్బలాట్లు, అది సినిమా వాడి కల్పన, కానీ నిజంగా అది కాదు. గొప్పవాడు, రాబోయేదని చెప్పి తీరుతాడు, పరిహారాన్ని కూడా చెప్తాడు. తెల్లవారుజామునే సప్త మహర్షులు అలా ఆకాశంలో స్నానానికి వెడతారు. ఈ పుత్రుని తీసుకుని నువ్వు అక్కడికి వెళ్ళు, ఒక్కొక్క మహర్షికి సాష్టాంగపడు, వాళ్ళు ఆశీర్వచనాన్ని ఇస్తారు, చాలు పని అయిపోయినట్టే. ఎంత తేలిగ్గా చెప్పాడు. కశ్యపోత్రి భరద్వాజ విశ్వామిత్రోధ గౌతమ వశిష్ఠో జమదగ్నిశ్చ సప్త మహర్షులు అలా చక్కనైనటువంటి కౌపీనాలు ధరించుకుని ఇలా కలశాలని పుచ్చుకుని, అంటే స్నానం చేయడానికి చెంబుని పుచ్చుకుని, దండాన్ని ఇలా పుచ్చుకుని అలా పెడుతున్నారు. అందరూ పెద్ద గడ్డాల్ని ధరించి. మృకండు చూశాడు పుత్రుణ్ణి. వచ్చిన వాళ్ళ ఒక్కొక్కళ్ళ పాదాల మీద పడంగానే వాళ్ళు ఆలోచించారు, ఇలాగా వీడికి వేళ మృత్యు ఉందే, మనం ఆశీర్వచనాన్ని చేస్తే ఏమవుతుంది అని ఆలోచన వాళ్ళకి వచ్చింది. పాదాభివందనం చేసినటువంటి వాడిని ఆశీర్వదించకపోతే దోషం వస్తుంది, ఆశీర్వదిస్తే వీళ్ళు తపశ్శక్తి ఎక్కువ కాబట్టి ఫలించి తీరుతుంది. ఏం చేయాలి అని ఆలోచించుకుని వాడు ఆశీర్వచనాన్ని కోరాడు. కాబట్టి చిరాయురస్తు ఒక ఆయన, దీర్ఘాయుష్యమస్తు ఇంకో ఆయన, చిరంజీవి భవతు ఇంకో ఆయన, శతమానం భవతు, ఇలా దీవించారు అందరూ. నారదుడు పక్కనే ఉండి పని అయింది, వెళ్ళరా అంతే. గురువుగారు, ఒక అనుమానం. మార్కండేయుడు తప్పకుండా చావాల్సిన వాడు. అట్లాంటి వాడిని శివుడైన, శివుడి వాహనమైన ధర్మానికి ప్రతీక అని మీరు చెప్పారు. అవును. ధర్మం ప్రకారం తప్పకుండా చావాల్సిన మార్కండేయుడిని కాపాడిన శివుడు ధర్మం కలవాడు ఎలా అవుతాడు? అదేగా ఇప్పుడు చివరిలో వచ్చేది అదే. వెంటనే యముడు స్వయంగా వచ్చాడు, ధర్మ దండంతో వచ్చాడు యముడు. ఆ దండం ధర్మదండం. ఎవరినైనా సరే సకాలం వేసి తీసుకుపోతాడు. రాగానే శంకరుడు వచ్చాడు. వీళ్ళందరి తపశ్శక్తి ఏదైతే ఉందో అది ఈ మృకండ పుత్రుడైన మార్కండేయుని రక్షించవలసినటువంటి విధానం లిఖితమయ్యింది అక్కడ. చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః. నేను చంద్రశేఖరుణ్ణి ఆశ్రయిస్తానని శివలింగాన్ని గట్టిగా అలా కౌగిలించి కూర్చున్నాడు. యముడు వెంటనే వచ్చి ఆ శంకరునికి సాష్టాంగ వందనాన్ని చేసి, నువ్వు వీడికి ప్రాణాన్ని ఇస్తున్నావనే విషయం నాకు తెలియక నేను ఇక్కడికి వచ్చాను, నువ్వు చెప్పిన ఆజ్ఞని పాటించవలసిన క్రింది అధికారిని నేను కాబట్టి వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తా. ఏ శంకరుడు ఉన్నాడో ఆయన ఈ మార్కండేయుని యొక్క భవిష్యాన్ని ఆలోచించాడు. వీడు ఎలా ఉంటాడు, వీడి జీవితం ఎంత, తపశ్శక్తితో ఉన్నటువంటి మహర్షులకి పాదాభివందనాన్ని చేసి ఆశీర్వచనాన్ని పొందినట్లయితే వీడు చిరంజీవి అవుతాడని గ్రహించగలిగాడు ఆయన. ఇప్పుడు మనం కూడా అంతే. వైద్యులు చెప్పేస్తారు, ఇంకా లేదండి తీసుకుపోండి, మీ వాళ్ళందరికీ చెప్పేసుకోండి, ఇంక వీడి బతకడు. మహామృత్యుంజయ హోమం అని చేయిస్తారు. అంతటి వాడికి ఈ హోమాన్ని చేస్తే వాడు ఎలా జీవిస్తున్నాడు? జీవించగలిగిన అవకాశం ఉన్నటువంటి వాడికి మహామృత్యుంజయ హోమం అద్భుతంగా పనిచేస్తుంది. కొన్ని వందల సాక్ష్యాలున్నాయి. నిష్ఠగా నియమంగా మంచి సరైనటువంటి అనుష్ఠానాన్ని చేసేటువంటి బ్రాహ్మణోత్తముల్ని గెలిచి కానీ చేయించినట్టయితే
మృత్యువు నుంచి ఖచ్చితంగా తప్పిపోతాడు. అందుకేగా వాళ్ళు ఏర్పాటు చేసింది. ఆ విధంగా ఎవరికైతే మృత్యువు నుంచి దాటగలిగిన శక్తి ఉంటుందో తపశ్శక్తి ద్వారా ఆశీర్వచనాన్ని ఇచ్చినప్పుడు అలాంటి విధానం మార్కండేయునికి ఉంది. కాబట్టి ఈ విధమైనటువంటి ఉపాయాన్ని చెప్పాడు నారదుడు. నారదుడు చెప్పిన ఉపాయాన్ని చచ్చిపోయేవాడికి ఏమిటివన్నీ అని అనుకోకుండా విశ్వాసం నుంచి చేయించాడు మృకండు. అతడు జీవించగలిగాడు. కాబట్టి పురాణం ఏం చెప్తుందంటే విశ్వాస సంపద మూలం. నీకు ఆ విశ్వాసం ఉంటే ఖచ్చితంగా ఏదైనా అనుకూలత వస్తుంది. మనం ఒక కారు ఎక్కాం, అబో 80 మంది ఎక్కారు ఆ కారులో. ఆ నడిపేటటువంటి వాడికి గుండె నొప్పి లేదు, ఏ విధమైన ఇబ్బంది లేదు, వాడు చిరకాలం బతుకుతాడు అని అనుకున్నప్పుడే మనం ఎక్కుతున్నాం. అవును, వాడు అట్లాంటి వాడు అవునో కాదో మనకి తెలియదు. మధ్యలో గుండె నొప్పి వచ్చి పడిపోయిన వాళ్ళు చాలా మంది కనిపిస్తూ ఉంటారు. కాబట్టి ఆ విశ్వాసం ఉందే ఇతడు మనని ఆ ఊరు తీసుకెళ్ళి జాగ్రత్తగా దించుతాడనే నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే మనం ఎక్కగలుగుతాం. తేడా ఉంటే ఎక్కం కదా. అంచేత శంకరుడంతటి వాడు, నారదుడంతటి వాడు ఆలోచించుకుని ఇతడికి ఆ విధంగా సంపూర్ణమైన జీవిత రేఖ అంటే జీవించగలిగిన శక్తి ఉన్న రేఖ ఉంది కాబట్టి వాడికి ఆ విధమైనటువంటి ఇది ఇచ్చాడు. అది మృత్యుంజయుడు అంటే తనకి మృత్యువుని రాకుండా చేసుకున్నవాడు అనేది ఒక అర్థమైతే, ఇంకొకరికి వచ్చినటువంటి మృత్యువుని కూడా తప్పించగలిగిన అది గొప్పదనం. శంకరులో ఆ లక్షణం ఎంత గొప్పది. ఇంకొకరి మృత్యువుని దాటింప చేయడం మరీ గొప్ప కాదు. అది విశేషం మృత్యుంజయ అంటే. కాబట్టి మనం ఓ పిల్లవాడికో పిల్లకో లేకపోతే పక్కింటి వాడికో అనుకూలైన వాడికో మనకి ఆత్మీయుడైనటువంటి వాడికో కానీ మహామృత్యుంజయ హోమాన్ని చేస్తే ఆ మృత్యుంజయుడు వీళ్ళకి మనం చేసినటువంటి తపశ్శక్తి ద్వారా మృత్యుంజయత్వాన్ని ప్రసాదించి బతికింపజేస్తాడు. ఎంత గొప్ప మాట అది. సప్త ఋషులందరూ మృత్యుంజయులే ఈ లెక్కన. వాళ్ళు చెప్పారు ఈ విధానం, మంత్రాన్ని ఉపదేశించి చేయి, అద్భుతంగా చేశారు. అలా ఉంటుంది. మరోందుకు కూడా మృత్యుంజయుడైన లోకంలో మనం ఏదో ఈతలు ఎదగడానికని మామూలుగా పెడుతుంటారు. పొరపాటున ఒడ్డు నుంచి జారి నీళ్లలో పడతాడు వాడు. ఒకటి తనకు వచ్చినటువంటి మృత్యువుని తన భార్య అయినటువంటి ఆమె ద్వారా రాకుండా రక్షించుకునేలా చేసుకున్నాడు. అదొకటి. భార్య భర్త యొక్క ప్రాణాలని కాపాడిన ఈ చరిత్రని కానీ విన్నట్టయితే లోకల్లో అందరి స్త్రీలకి ఎట్లాంటి ఆలోచన కలుగుతుంది, నా భర్తని నేను అంత జాగ్రత్తగా చూసుకోవాలి అని. అందుకనే ఆవిడ సర్వ మంగళ అని పేరు అంటున్నాం. అదొకటి. రెండవది, తాను స్వయంగా ఆ విషాన్ని స్వీకరించినట్లయితే మరణం వస్తుందని తెలిసి కూడా మరణం లేకుండా చేసుకోగలిగాడు కాబట్టి అది రెండవ మృత్యుంజయ పదానికి అర్థం. మూడవ విధం ఏంటంటే మృత్యుంజయ పదానికి ఇందాక అనుకున్నట్లుగా స్వయంగా తాను తన్ని మాత్రమే రక్షించుకోవడం కాకుండా ఇంకొకరికి వచ్చినటువంటి మృత్యువుని కూడా రాకుండా తప్పించడం ఏదైతే ఉందో అది కూడా మృత్యుంజయ విధానానికి. అంచేత ఈ విధంగా 3 విధాలుగా మృత్యుంజయుడు ఆయన. కాబట్టి దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది, ఎవరికైనా మృత్యు స్థితి ఆసన్న స్థితికి వస్తే నేను నీ గురించి తప్పక ఈ విధమైన మృత్యుంజయ హోమాన్ని చేస్తానని చెప్పి నిష్ఠగా చేస్తే అవతలవాడు బతుకుతాడే, అది కూడా మృత్యుంజయ విధానాన్ని అతడికి కలిగించినట్లే అవుతుంది. అలా చెయ్యండినే పురాణం చెప్పేది కూడా. ఎంత గొప్ప దైవం చూడండి. పైగా తనది మృత్యుశాఖే. శంకరుడిది లయశాఖ అంటే మృత్యుశాఖే. ఆయన ధర్మం కానుంటే సరే మృత్యువుని ఆపేటటువంటి వాడిని నేను. అంచేతనే ఆయన ధర్మమూర్తి తప్ప మృత్యు వచ్చిన వాళ్ళందరినీ కూడా అమాంతంగా బతికించేసేటటువంటి వాడు కాదు. ఈ మహర్షులందరి తపశ్శక్తి స్వయంగా సంక్రమించింది కాబట్టి మృత్యు వద్దన్నాడు. అది విశేషం. అయితే ఇప్పుడు వాడుక భాషలో ప్రయోగించే మృత్యుంజయుడు ఆ పదానికి అసలు ఏమాత్రం అర్థం కాదు. త్యక్తుడు. త్యక్తుడు. మృత్యువిని వద్దనుకుంది, అంచేత అవతల పడేసింది, బతికాడు వాడు.